ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలతో భక్తితో 9 ఏళ్లు ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. హైందవ సంస్కృతి సంప్రదాయానికి దిశానిర్దేశం చేస్తూ మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాల్లోని సారాంశాన్ని సరళమైన పద్ధతిలో మీ అందరికీ పీఠాధిపతుల ద్వారా అలాగే ఆధ్యాత్మికవేత్తల ద్వారా అనునిత్యం సరళమైన పద్ధతిలో అందించడమే కాకుండా ధర్మ మార్గానికి బాటలు వేస్తూ ఆధ్యాత్మిక చింతనలో మీ అందరి ప్రయాణంతో పాటు భక్తి టీవీ కూడా విజయవంతంగా ముందుకెళ్తోంది. మహాదేవుడి చేతిలో ఢమరుకంలా, దుర్గాదేవి చేతిలో త్రిశూలంలా దృశ్య వేదమై మీ ముందు నిలిచింది భక్తి టీవీ. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి ఆధ్వర్యంలో నరేంద్ర చౌదరి దంపతుల వారి మనోసంకల్పంతో ఆవిర్భవించింది భక్తి టీవీ. నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ పరమాత్మని అనుగ్రహంతో పాటుగా మీ అందరి ఆదరాభిమానాలే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో విజయవంతంగా ముందుకెళ్లటానికి ఎంతో దోహదపడింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో రకాల మైలురాళ్లు ఎదురయ్యాయి. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా భక్తి టీవీ చూస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడిపేవారే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. తిథి, వార, నక్షత్ర, కాలచక్రంతో పాటుగా పుణ్యక్షేత్ర సందర్శనాలు, అలాగే ప్రవచనాలు, ఏ పండుగకు సంబంధించి ఆ క్షేత్ర సందర్శనాలు, ప్రతి సందర్భాన్ని కూడా సందర్భోచితంగా చేయవలసిన కార్యక్రమాలు, అలాగే ధర్మ సందేహాలను తీరుస్తూ ఇలా ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలతో ఎన్నో రకాల పద్ధతులతో భక్తిని మీకు మరింత చేరువ చేస్తుంది భక్తి టీవీ. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని నేటి తరం ఆచరించవలసిన నీతి నియమ నిష్టలను అందరికీ అందించాలనే సదుద్దేశంతో 9 వసంతాలకు పూర్వం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన ఆధ్యాత్మిక ఛానల్ మన భక్తి టీవీ. 9 ఏళ్లకు పూర్వం భక్తి భావం పోతుందేమోనని జగద్గురువుల ఆవేదన, అలాగే ఆధ్యాత్మికత దూరం అవుతుందేమోనని సాధు సంతువుల గురువుల ఆవేదన. మరి ఈ నేపథ్యంలో పాంచజన్య శంఖాన్ని పూరిస్తూ హైందవ ధర్మమనే త్రిశూలాన్ని ధరించి కోటి సుదర్శన చక్రాల కాంతిని ప్రసరింపచేస్తూ ప్రణవనాదంగా డమరుకాన్ని మోగిస్తూ దృశ్య వేదమై మన ముందుకొచ్చింది భక్తి టీవీ. భక్తి టీవీతో ప్రేక్షకులందరూ కూడా అనుబంధాన్ని పెనవేసుకున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎంతోమంది పండితులు, అవధానులు, పీఠాధిపతులు, పంచాంగకర్తలు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, ఎంతోమంది గురువులు, ప్రముఖులు, మహామహులందరూ కూడా ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకున్నారు, అనుబంధాన్ని పెనవేసుకున్నారు, మాతో కలిసి సహకరించారు, సహకరిస్తున్నారు, సహకారం అందిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా భక్తి టీవీతో ఉన్న ఆధ్యాత్మిక అనుభూతిని ఈరోజు మన కార్యక్రమంలో మనందరితో పంచుకోబోతున్నారు. ఓకే, భక్తితో 9 ఏళ్ల తన అనుబంధాన్ని పంచుకోవటానికి మనతో పాటు ఫోన్ లైన్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన సామవేదం షణ్ముఖ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి మనోభావాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. హలో, బహుముఖీయమైన ఆశా విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా మాట్లాడేవాళ్ళు తెలిసిన ఇతర భాషల వారు కూడా వీటి ద్వారా ఎంత విజ్ఞానాన్ని పొందుతున్నారు. భారతీయ ఆత్మ సనాతన ధర్మం, దాని ద్వారానే ఈ దేశానికి భవిష్యత్తు బాగుంటుందని, అన్ని విధాల అభ్యుదయం సాధిస్తుందని స్వామి వివేకానంద 1893లోనే సెలవిచ్చారు. అటువంటి ఆ సనాతన ధర్మాన్ని నేటి తరానికి అందించడంలో భక్తి టీవీ ఉద్యమం చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి సత్కార్యం చేయడానికి సంకల్పించుకున్న నరేంద్ర చౌదరి దంపతులు ధన్యులు. వారికి అనేక విధాలుగా ఋషుల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇంకా ఇంకా తాను పురోగతిలోకి తెచ్చుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలతో భక్తి టీవీ అభ్యుదయం సాధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
చక్కగా వివరించారు. మరి భక్తి టీవీ అభ్యుదయానికి ఆ పరమాత్ముని సంకల్పంతో పాటుగా భక్తులు కూడా, అలాగే ఈ భక్తి టీవీలో పనిచేసే ప్రతి వారితో పాటుగా కార్యక్రమాలను అనునిత్యం మనకు అందిస్తూ ఎంతో అమూల్యమైన విషయాలను మనందరికీ తెలియజేస్తున్న వారందరి గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు సామవేదం గారు. అలాగే మీరు చెప్పండి, మీకున్న అనుబంధం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి మనం అడుగు పెట్టడం ద్వారా ప్రేక్షక కోటి మనందరికీ ఆశీర్వచనాలు అందిస్తోంది. అలాగే ఎంతోమంది సామాన్యులు మాత్రమే కాదు, ప్రముఖులందరూ కూడా మన భక్తి టీవీ దిగ్విజయ యాత్ర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన అందరికీ కూడా అందుబాటులో ఉంటూనే ఎన్నో మహత్తర కార్యక్రమాలను చేపట్టింది మన భక్తి టీవీ. మరి ధార్మిక సమ్మేళనం తిరుమల మనదే, 1,00,000 దీపోత్సవం, 1,00,000 దీపోత్సవం, ఇలా ఒకటేమిటి ఎన్నో మహత్తర కార్యక్రమాలను చేపట్టింది మన భక్తి టీవీ. ఇవేనా, మున్ముందు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి, ప్రేక్షకులందరినీ అలరించబోతున్నాయి, అందరికీ కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందించబోతున్నాయి. మరి మీకున్న అనుభూతిని తెలియచేయండి. ఓకే, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం నుంచి నిశరాత్రి వేళ వరకు కూడా భక్తి టీవీ తన ముద్రను శిలా శాసనాలతో కూడా ప్రతి ఒక్క భక్తుని హృదయంలో కూడా ముద్ర వేసుకుందంటే కూడా అతిశయోక్తి కాదు. ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ అనునిత్యం ఆచరించాల్సిన వాటన్నిటినీ వాళ్ళు కూడా సరళీకృతంగా ఎలా చేయాలో ఆచరణ చేసి చూపిస్తున్నారు. ఉదాహరణకు వినాయక చవితి కానీ ఎలా చేసుకోవాలి, సంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఆ వ్రతంలో ఉన్న అంతరార్థం ఏమిటి, అలాగే మనం చూస్తే పుష్కరాలు, గోదావరి పుష్కరాలే కానీ కృష్ణా పుష్కరాలే కానీ పుష్కరాల సమయాలలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏవేవి దానం చేయాలి, ఇలా ప్రతి ఒక్క సందర్భానికి అనుగుణంగా దేవి నవరాత్రులకు సంబంధించి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు అనునిత్యం కూడా భక్తుల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలని వారి ముందుంచుతూ ఎంతో కూడా వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతోంది భక్తి టీవీ. అలాగే నిజంగా చెప్పాలంటే చాలామంది అంటూ ఉంటారు, మేము భక్తి టీవీకి ఎంతో రుణపడి ఉంటాము, ఒకప్పుడు దృశ్య మాధ్యమాలు ఉన్నా కూడా ఇంతగా తమ వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ ఇన్ని కార్యక్రమాలు వాళ్ళ చేత చేయిస్తున్నారంటే కూడా అతిశయోక్తి కాదు. అయితే భక్తి టీవీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేది అని అంటే 1,00,000 దీపోత్సవం. ఒక దీప యజ్ఞాన్ని మహాయజ్ఞంలా తలిచి వారు దీపాన్ని వెలిగించడమే కాకుండా అందరి చేత దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేదీప్యమైన కాంతులను విరజిమ్ముతున్నారు అని అంటే అది భక్తి టీవీకి మాత్రమే చెల్లిందని చెప్పాలి. మీ అందరి ఆదరాభిమానాలతో 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టింది మన భక్తి టీవీ. ఒక చిన్న నీటి బిందువు ఒక మహాసముద్రంగా మారి హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది మన భక్తి టీవీ. మరి భక్తి టీవీతో ఉన్న తనకున్న అనుబంధాన్ని మనకి తెలియజేసేందుకు మనతో పాటు ఇప్పుడు లైన్లో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురువుగారు. హలో, ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు నిజంగా మన భక్తి టీవీతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఎన్నో చక్కటి కార్యక్రమాల్లో మనకి కనిపించారు, ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. మరి మీరు కూడా వారితో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి ఉన్నారు. వారితో మరి మీకున్న అనుభూతిని, అనుబంధాన్ని చెప్పండి. అలాగే మనం చూస్తుంటే ప్రవచనకర్తలే కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలే కానివ్వండి, వాళ్ళతో చేసే కార్యక్రమాలతో చేసేటప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది నిజమేనా, ఇది చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో, అసలు ధర్మం ఏమిటి, ధర్మ మార్గం ఏంటి, ధర్మాచరణ అనేది ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి నుంచి కూడా సంపన్నమైన వ్యక్తి వరకు కూడా ఆచరణ యోగ్యంగా ఉండే ఎన్నో విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. వాటికి నిజంగా చాలామంది కూడా వారికి దాంతో సంబంధం లేకపోయినా కూడా, అంటే వారి ముందు వాళ్ళు కూడా చేయకపోయినా, అంటే చాలామంది అంటూ ఉంటారు ఇది మాకు ఆచరణలో లేదండి, ఆచరణలో ఉంది అని. అసలు వాళ్ళ కుటుంబంలో ఉన్నది లేదన్నదంటూ సంబంధం లేకుండా భక్తి టీవీలో వస్తే చాలు ఇది మేము చేస్తాం అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ పరమాత్మని కృపకు పాత్రలవుతున్నారు భక్తి టీవీ ప్రేక్షకులు. అయితే ఈ భక్తి టీవీలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు చేయాల్సినవే కాకుండా మరిన్ని విషయాలు చర్చిద్దామండి. మరి కాలర్ ఎదురు చూస్తున్నారు, అలాగే చూద్దాం. మీకు శుభమగుగాక అని దీవించే కార్యక్రమం అర్చన. ప్రతిరోజు కూడా అర్చన కార్యక్రమంలో మనందరికీ కూడా శుభాన్ని అందిస్తూ మరి ఎన్నో చక్కటి విషయాలు మనకి తెలియజేసే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువు గారు.
మేడం శుభమస్తు. భక్తి టీవీతో మరి మీకున్న అనుబంధాన్ని మరి ప్రేక్షకులందరికీ తెలియజేస్తారా? తప్పకుండా. భక్తి సా కస్మిచ్చిత్ పర ప్రేమ రూప, ఇది భక్తి అంటే. నిజంగా భగవంతుడికి భక్తికి అనుసంధానమైంది ఏమిటైనా ఉంది అంటే అది భక్తి టీవీ మాత్రమే అనుకోవాలి. భక్తి టీవీతో 9 ఏళ్ళ అనుబంధం మీ అందరితో పాటు నాది కూడా. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అనుకుంటే కాదండి, 7 గంటలకే కనిపిస్తాను. ప్రతిరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకే కనిపిస్తాను, 6 గంటలకే కనిపిస్తాను. ఇట్లా చెప్పుకునే వాళ్ళు గత 8 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అర్చనలో శుభమస్తు ఇలాంటి విశేషం అంటూ ప్రారంభం చేయడం 8 ఏళ్లుగా మీ అందరితో పాటు నేను కూడా ఒకటిగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. భగవంతుడి అనుగ్రహం మన అందరికీ కూడా లభించాలి. దైవం ఒక్కటే, దైవానికి ఉండేటటువంటి విభిన్నమైన నామాలతో ప్రతిరోజు ఒక్కొక్క విశేషం, ప్రతిరోజు ఒక్కొక్క పండుగ, ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం అంటూ అర్చనలో అంటూ మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని భక్తి టీవీ యాజమాన్యం నాకు అందించారు. పరమాత్ముడు భక్తి టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు దాకా అని కోరుకుంటూ, మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా మనమందరం అంటే భక్తి టీవీలో ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరం యాజమాన్యం అందరం కూడా కలుపుకుంటేనే మీరు మేము కలిస్తేనే మనం అవుతాం. అలా ప్రతిరోజు ఉదయం శుభమస్తు ఈనాటి విశేషం ఏమిటి అంటూ చెప్పుకుంటూ అందరికీ క్షేమం కలుగుతాగా, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా శుభమస్తు. చాలా సంతోషం అండి, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా అందరికీ శుభాన్ని అందించే కార్యక్రమం అర్చన. మరి అర్చన కార్యక్రమం ద్వారా అందరికీ కూడా శుభాన్ని అందిస్తూ ఎన్నో చక్కటి విషయాలు తెలియజేస్తూ వచ్చారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో దృశ్య మాధ్యమ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం, సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. అలాగే మరి బుల్లి తెరపై పరమాత్ముడు అందించిన బ్రహ్మాస్త్రం అందరికీ కూడా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన రోజు ఈ రోజు. అంటే భక్తి టీవీ ఈ రోజే ప్రారంభించబడింది. 9 వసంతాలకు పూర్వం మరి భక్తి టీవీ ప్రారంభించబడి హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నాంది పలికిన రోజు. ఎంతోమంది ఆధిరథ మహారథుల సామర్థ్యంలో మరి ఈరోజు ప్రారంభించబడింది. ఇప్పటి వరకు మీ అందరి ఆదరాభిమానాలను చూరగొంటూ వచ్చింది మన భక్తి టీవీ. భక్తితో 9 ఏళ్ల అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా పంచుకున్నారు. ఇప్పటి వరకు కూడా కాకునూరు సూర్యమూర్తి గారు కూడా శుభమస్తు అంటూ తమ దీవెల్ని అందించడమే కాకుండా కూడా వారు చేసే కార్యక్రమాలు, వారి ప్రవచనాలు, అందులోని విషయాలను అర్చనతో మొదలు పెడితే కూడా అంటూ శుభోదయం నుంచి చక్కగా తెలియచేశారు. అలాగే భక్తితో 9 ఏళ్ళు, నిజంగా ఈ 9 అనే సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే 9 పూర్ణ సంఖ్య, అంటే ఒక పరిపూర్ణమైన భక్తి చింతనతో తాను వేసిన అడుగులతోటి మరింత మందిని కూడా తీసుకెళ్తూ ఆ పరమాత్మని చేరే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ 9 అంటే నవవిధ భక్తి మార్గాలకు ప్రతీక అని చెప్పాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్య, సఖ్య, ఆత్మ నివేదనం. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ప్రతి నిత్యం ఆచరణ సాధ్యమై మీ ముందు నిలిచింది భక్తి టీవీ. మరి ఎన్నో రకాల కార్యక్రమాలు ఇంతకుముందు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కానీ ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు సుదూర ప్రాంతాలను మీకు అందించింది, ఇక ముందు కూడా అందిస్తూనే ఉంటుంది. మనం చూస్తే చాలామంది తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఎలా వెళ్తే మనం సులువుగా వెళ్ళగలుగుతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఏది దర్శించుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, అక్కడ ఏ ఏ పదార్థాలు చేయాలి, ఎటువంటి క్రతువులు నిర్వహించాలి, వీటన్నిటినీ కూడా మనకు పుణ్యక్షేత్రం అనే కార్యక్రమం ద్వారా కూడా మనకు అనునిత్యం ఎన్నో రకాల క్షేత్రాలను, దివ్య ధామాలను, పరమ పుణ్య తీర్థాలను మీ అందరికీ దర్శింపచేస్తోంది భక్తి టీవీ. అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత మనం గమనిస్తే మన భారతదేశంలో ప్రతి అడుగు కూడా పుణ్యప్రదమే అంటారు. అడుగడుగున ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిలోని పరమార్థాన్ని, అందులో ఉన్న దైవాన్ని, నిజంగా పరమాత్ముడు ఎన్ని రూపాలలో విశ్వవ్యాప్తమై ఉన్నాడో అందులోని ఆ పరమాత్మను కూడా మనకు దర్శింపచేస్తోంది భక్తి టీవీ. మీరు చెప్పండి. ఓకే అండి,
నిజంగా చాలా చక్కగా చెప్పారు. దేశవ్యాప్త దివ్య ధామాల్ని సందర్శించే అదృష్టాన్ని కల్పిస్తోంది పుణ్యక్షేత్రం కార్యక్రమం ద్వారా. మరి అలాగే పుణ్యక్షేత్రం కార్యక్రమం ద్వారా ఎన్నో క్షేత్రాలను మనం సందర్శించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎంతోమంది ప్రముఖులు ఇప్పుడు మనతో మాట్లాడుతూ, ఆధ్యాత్మికవేత్తలు మరి మనతో మాట్లాడుతూ వారి అనుభూతిని తెలియజేస్తున్నారు. శృతి గారు, మరి అనంతలక్ష్మి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి మీరు. అలాగేనండి. హలో, నమస్తే అండి. నమస్కారం తల్లి. నమస్తే అండి, మీకు భక్తి టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అమ్మ మీకు కూడా భక్తి టీవీ జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. అందరికీ యాజమాన్యానికి, సిబ్బందికి, ఇందులో పాల్గొన్న వారికి, భక్తులై భక్తి టీవీ చూస్తున్నటువంటి అశేషమైన తెలుగు ప్రేక్షకులకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా నవ వసంత శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నది. 9 పూర్ణ సంఖ్య. ఆ తరువాత వచ్చేటటువంటిదంతా అంకెలు. అంటే ఒకదాని పక్కన ఒకటి వచ్చి 10 అన్నది 2 వేయాల్సిందే కదా. ఆ ఒక్కగా వేసేటటువంటి దాంట్లో అటువంటి దాన్ని పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నటువంటి భక్తి టీవీ మొత్తం అందరికీ, అందులో దానితో సంబంధం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలమ్మా. తాను ఎదుగుతూ తనతో సంబంధం కలిగినటువంటి వారందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి అవకాశం కల్పించినటువంటి భక్తి టీవీకి మరొక్కసారి అభినందనలు, తరువాత శుభాకాంక్షలు. ధన్యవాదాలండి, చాలా చక్కగా తెలియజేశారు. అనంతలక్ష్మి గారికి కూడా భక్తి టీవీతో ఎన్నో సంవత్సరాలుగా 9 ఏళ్ల అనుబంధం కూడా ఉంది. వారు కూడా మహిళలు నిత్య జీవితంలో ఎలా మెదులుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, తమకు తాము మెరుగుదిద్దుకుంటూనే తమ కుటుంబ సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎన్నో రకాల సూక్ష్మమైన ధర్మాలను కూడా చాలా సరళమైన పద్ధతిలో మనందరికీ కూడా తెలియజేశారు అనంతలక్ష్మి గారు. అలాగే గమనిస్తే కూడా ఇందాక అనంతలక్ష్మి గారు అన్నట్టుగా 9 అనేది పూర్ణ సంఖ్య. అలాగే ఒక తల్లి తన బిడ్డను 9 మాసాల పాటు కడుపులో మోసి ప్రసవించిన తర్వాత పొందే ఒక దివ్యమైన అనుభూతి, అటువంటి అనుభూతికే లోనవుతోంది నేడు భక్తి టీవీ. 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. అంటే ప్రతి ఒక్కరి కూడా ఆధ్యాత్మిక ప్రగతి మనం గమనిస్తే భక్త ప్రహ్లాదుని జీవిత చరిత్రను కూడా ఒక్కసారి స్మరించుకుంటే కూడా తాను కడుపులో ఉన్నప్పుడే శ్రీమన్నారాయణ్ణి దివ్య మంత్ర ఉపదేశంతో బయటికి వచ్చిన తర్వాత తాను ఆ భక్తి చింతనతోటి తన చుట్టూ ఉన్న వారిలో కూడా ఒక భక్తి చైతన్యాన్ని ప్రేరేపించి ఆ పరమాత్మని సందర్శనంతో, ధర్మ మార్గంతో, ధార్మిక జీవనంతో, ఒక చక్కటి పరిపాలనతో ఎలా అయితే మోక్షాన్ని పొందారో అలాగే భక్తి టీవీ కూడా తాను పరమాత్ముని చేరుతూ తన వెంట అందరినీ తీసుకెళ్తుంది. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరెన్నో అనుభూతులు తెలుసుకునే ముందు మరొక కాల్ చూద్దాం. తప్పకుండానండి. ఇలా అనుభూతులు మనం మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎంత సమయమైనా తెలియదు. భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా నిలిచింది స్వాగతం. ఇప్పటి వరకు చాలా మంది భక్తితో తమకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాము. హలో. తప్పకుండానండి. అజ్ఞానాంధకారాన్ని చీల్చుతూ మనలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఇలా ధర్మ సందేహాల్లో మాత్రమే కాకుండా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలలో అలాగే ప్రవచనాలు అందించడంలో మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. భక్తి టీవీతో మరి మీకున్న అనుబంధాన్ని ప్రేక్షకులందరికీ వివరంగా చెప్పండి గురుగారు. భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఒక వాస్తవం ఏమంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశంలో తెలుగు రాష్ట్రాలలో భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం అరులు చాచి హలో హలో గురువుగారు చెప్పండి. హలో. ఓకే.
కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. నిజంగా గురుగారు ఎన్నో విషయాలు చెప్పబోతున్నారు. నిజంగా అంత మంచి విషయాలు వినబోయే ముందు కాల్ డిస్కనెక్ట్ అయింది. మరి అయినప్పటికీ కూడా మరి ఎన్నో చక్కటి విషయాలు మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇంటింటా గుడి గంటల సవ్వడి, సనాతన ధర్మ సారథి మన భక్తి టీవీ, నిత్య నూతన ఆధ్యాత్మిక కుసుమ పరిమళం మన భక్తి టీవీ, బుల్లితెరపై పరమాత్ముడు సంధించిన బ్రహ్మాస్త్రం మన భక్తి టీవీ. భక్తి టీవీ చూడనిదే రోజు గడవని వారు ఇప్పటికీ లేరంటే అందులో ఏమాత్రం అతిశక్తి కాదు. మరి బుల్లితెరలో హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మరి ఒక చక్కటి ప్రభంజనాన్ని సృష్టించింది అనడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరణలో ఉంచడం ఎలా అని ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల వారికి కూడా తెలియజేస్తూ 24 గంటల ఆధ్యాత్మిక ఛానల్ మన భక్తి టీవీ. ఏ పూజ ఏ విధంగా నిర్వహించాలి, అలాగే మనకున్న ఆధ్యాత్మికపరమైన సందేహాలని మనం ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, శుభ అశుభ సమయాలు ఎలా ఉన్నాయి, ఏ సమయంలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు, అలాగే ఆధ్యాత్మిక చింతన అందరికీ అవసరమా లేదా, అలాగే ప్రత్యేక దినాలు, పర్వదినాలు, పండుగలు, అలాగే వాటి పరమార్థం ఏంటి, ఇలా అన్ని విషయాల్ని మనకి తెలియజేస్తూ ఎన్నో చక్కటి కార్యక్రమాలను మనం ఎప్పటికప్పుడు అందిస్తూ అలరిస్తూనే ఉంది మన భక్తి టీవీ. మీరు ఇందాక అన్నట్టుగానే గుడి గంటల సవ్వడితో ప్రతి ఒక్క భక్తిని హృదయ కమలాన్ని వికసింపచేస్తూ విజయవంతంగా ముందుకెళ్తోంది భక్తి టీవీ. అయితే మనం చూస్తే చాలా ఛానల్స్ వచ్చాయి. ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఏ అరగంటకో గంటకో మాత్రమే పరిమితం అవుతాయి. మొత్తంగా 24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఒక చరిత్రనే సృష్టించింది భక్తి టీవీ. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక దీప యజ్ఞం లాంటి మహోన్నతమైన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మరతో మరింత మంది కూడా అనుబంధాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. తప్పకుండా. డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, మీకు శుభాకాంక్షలు. చాలా సంతోషం అండి. భక్తి టీవీ గురించి హైదరాబాద్ మనం తెలుసుకోవడం, ఎక్కడైనా మేము ఉపన్యాసానికి వీటిలోనికి వెళ్ళినప్పుడు అయా భక్తి టీవీ అనేది ఒకటి ఇంట్లో పెట్టి ప్రతి ఇంటిలోనికి వచ్చేలా చేసి ఎంతెంత ఆనందాన్ని కలిగిస్తున్నారో నరేంద్ర చౌదరి దంపతులు. వాళ్ళు శాశ్వతంగా సుఖంగా ఉండాలని అందరూ అంటుండడం, అన్ని ఊళ్ళలోనూ అన్ని పట్టణాల్లోనూ మేము ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు స్పష్టంగా గమనిస్తూ ఉంటాను. 2 లక్షల మంది వేల లలిత సహస్ర పారాయణాన్ని చేస్తున్నారు అంటే నేను 6.5 సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా వ్యాఖ్యని కేవలం ఆ పారాయణం వాళ్ళు చేస్తున్నారంటే అది భక్తి పుణ్యమే. అలాగే పుణ్యక్షేత్రాల్లో జరిగేటటువంటి ఆ విశేషాలని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేస్తూ ఉంటే ఆ ఊరిని చూడాలనేటువంటి ఎప్పుడుతో మేము వెళుతున్నామండి ఆ పుణ్యక్షేత్రానికి, అక్కడ చూసి భక్తి టీవీలో అని అన్నటువంటి వాళ్ళని ఎందరినో చూశాం. అలాగే కోటి దీపాలలో నాకు సంభాషిందండి, ఆ జనాన్ని చూస్తే కళ్ళు చాలలేదు ఆనందానికి అని అన్న వాళ్ళని గమనించాం. వర్షంలో తడవనటువంటి వాళ్ళు ఎలా ఉండరో అలా భక్తి టీవీ చూడని కూడా ఉండరు. భక్తి టీవీ ద్వారా ఎన్నెన్ని విశేషాలను మేము నేర్చుకుంటాం అని అన్నటువంటి వాళ్ళని చాలా మందిని చూశాం. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా, ఓ ముత్యాన్ని, ఓ రత్నాన్ని, ఓ పగడాన్ని, ఓ ఇంద్రనీలాన్ని, ఓ గోమేధికాన్ని, ఓ వజ్రాన్ని అన్నిటినీ చేర్చి ఒక ప్రత్యేకమైన దండగా చేర్చినట్టుగా యాజమాన్యమైనటువంటి నరేంద్ర చౌదరి దంపతులతో చక్కగా చేయడం, ఆ దాన్ని ప్రేక్షకులందరూ కూడా ఆశిస్తూ ఉండడం నిజంగా చెప్పుకోదగినటువంటి విశేషం. వారి కుటుంబం సంపూర్ణమైన ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండడమే కాకుండా బట్టి 3 సంవత్సరాల పండుగని కూడా చేసుకోవాలని మనస్పూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. దీంతో భాగస్వాములైనటువంటి పండితులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. స్వస్తి. చక్కగా తెలియచేశారు. వారన్నట్టుగా లలిత సహస్రనామ పారాయణం నిరంతరంగా చేయటమే కాకుండా ఒక్కో నామంలో ఉన్న అంతరార్థాన్ని వాడు తెలుసుకుంటూ ఆ అమ్మలోని ఆత్మ సౌందర్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ దర్శిస్తున్నారు భక్తి టీవీ ప్రేక్షకులు.
నిజంగా చెప్పాలనంటే భక్తి టీవీలో ఎన్నో రకాల కార్యక్రమాలు, ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో విశిష్టత అని చెప్పచ్చు. అలాగే ఏవో రకాలు తెలిసినా తెలియకపోయినా ఇంకా ఏవో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చాలామంది. మీరు మాట్లాడండి. తప్పకుండా అండి. ఇప్పుడు గురువుగారు అన్నారు ఎక్కడెక్కడ క్షేత్రాల్లో ఉన్న విశేషాలను కూడా మనకు తెలియజేస్తుందని. అంటే విశ్వవ్యాప్త హైందవ వార్తావాహిని భక్తి విశేషాల ద్వారా ఎక్కడెక్కడే ఆలయాల్లో జరుగుతున్న విశేషాలను, కార్యక్రమాలను మనం వీక్షిస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా వీక్షిస్తున్నాం. అలాగే బుల్లితెరపై కొన్ని వేల ఛానళ్ళు, వందల ఛానళ్ళు ఉన్నప్పటికీ కూడా భక్తి టీవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం మనం అందించే ప్రత్యేక కార్యక్రమాలు, చక్కటి కార్యక్రమాలు మాత్రమే కాదు, మనల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులే ముఖ్య కారణం. మరి ఎంతో మంది ప్రేక్షకులు కూడా వారి అనుభూతిని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఒకరితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి. భక్తి టీవీతో మీకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు మీరు చక్కగా కాల్ చేశారు. మరి మీకు కాల్ కలిసింది. దయచేసి సమయం వృధా చేయొద్దు. ప్రేక్షకులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా భక్తి టీవీ చూస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు అనుక్షణం భక్తి టీవీ మాత్రమే చూస్తున్నాం అనే ప్రేక్షకులు కూడా ఎంతోమంది ఉన్నారు. మీ అందరికీ ఇందులో నచ్చిన కార్యక్రమాలు ఏంటి? ఎటువంటి కార్యక్రమాలు వస్తే బాగుంటుంది? అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఎటువంటి ఆచరణలో పెట్టారు? అలాగే అందరికీ కూడా హైందవ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి గొప్పతనాన్ని ఏ విధంగా మీరు తెలియజేస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారు అంటే విషయాలు చెప్పాలి అనుకుంటే చక్కగా కాల్ చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి మీ ఆధ్యాత్మిక అనుభూతిని మీరు చక్కగా తెలియచేయవచ్చు. శృతి గారు మరి చెప్పండి. అలాగే చూస్తే ముఖ్యమైన వారు, అందరికంటే అత్యున్నతమైన స్థానం ఉన్నవారు భక్తి టీవీ ప్రేక్షకులు. మరి వారి వీక్షణతోనే భక్తి టీవీ ఈరోజు ఒక హిమాలయ పర్వత శిఖరవంత స్థాయికి చేరింది అంటే కూడా అతిశయోక్తికరం. వారు చూపిస్తున్న ఆదరాభిమానాలే అందుకు నిలువెత్తు సాక్ష్యం అని కూడా చెప్పాలి. అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి, దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఏ ఆధ్యాత్మిక వస్తువులను ధారణ చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఏవేవి దానాలు చేయాలి, ఎలా వ్యవహరించాలి, నిత్య జీవితంలో ధర్మ మార్గంలో తాము అనుకున్నట్టుగా ఎలా నడుచుకోవాలి, ఇలా ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ అందిస్తున్న ఒక దిక్సూచి. ఓకే అండి. అందుకే 9 ఏళ్లుగా భక్తి టీవీ చూస్తూ ప్రేక్షకులందరూ కూడా మన కార్యక్రమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. బుల్లితెరపై పరమాత్మని దర్శించుకుంటున్నారు. ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? నా పేరు దేవి అండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ముందుగా మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. భక్తి టీవీ 9 సంవత్సరాల దానికి చాలా శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం. బాగా అడ్వర్టైజ్ చేస్తున్నాం, మీరు ప్రసారాలు చేస్తున్నాం, వాటికి చాలా సంతోషం. హలో, చెప్పండి అమ్మా, ఎటువంటి కార్యక్రమాలు మీకు బాగా నచ్చాయి? ఎటువంటి కార్యక్రమాలు ఇంకా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? భక్తి కార్యక్రమాలు అన్ని బాగున్నాయండి. లలితా శాస్త్రం భాష కానీ, ప్రశ్నలకు జవాబులు కానీ అన్ని చాలా బాగున్నాయండి. పుణ్యక్షేత్రాలు చూపిస్తున్నారు, అన్ని చూపిస్తున్నారు. రాత్రి ద్రౌపది చూపిస్తున్నారు కదండి అమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇలాగే అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉండండి. అందరికీ కూడా తెలియచేయండి. మీ అందరి ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు భక్తి టీవీతో తమకున్న అనుబంధాన్ని తెలియచేయాలని మరి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. మరి అలాగే డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుతుండగా కాల్ కూడా డిస్కనెక్ట్ అయింది. మరలా కాల్ కలిసింది, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువుగారు. వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి గురుగారు. ముందుగా మరి మీకు శుభాకాంక్షలు, ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ధర్మ సందేహాలు, అలాగే వేరు వేరు ప్రదేశాలలో ఆలయాలు, ఆ ఆలయాల్లో జరిగే నూతన కార్యక్రమాలు, ఉత్సవాలు అన్నిటినీ కూడా మనం ఇంటి దగ్గరే ఉండి చూసే అవకాశాన్ని కల్పిస్తూ భక్తి టీవీ భక్తి గల అందరి భారతీయుల హృదయాలలో కూడా ఒక చక్కని ఆనందాన్ని ఉత్పత్తి చేస్తాను. అటువంటి ఆ ఛానల్ మనకు ఇంతగా అభివృద్ధి చెందుతూ, మనకు దగ్గరవుతూ, మనకు ఉపయోగపడేటువంటి మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి ఉపకరించేటువంటి కార్యక్రమాలను ఇంకా నిర్వహిస్తూ వృద్ధి చెందాలని మనసారా కోరుతున్నాము. తప్పకుండానండి. మీ ఆశీర్వచనాలు మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇలా అందరూ కూడా వారి అనుభూతిని తెలియజేస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ప్రోత్సాహకరంగా కూడా అనిపిస్తోంది కదా. ఇందాక సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నట్టు కూడా ప్రతి ఒక్క భక్తుని హృదయంలో రేకెత్తే ప్రతి ఒక్క ఆలోచన ఆచరణ యోగ్యంగా ఎలా ఉండాలి అని అంటే ఎలాంటి మార్గంలో పయనించాలి, ఒక భక్తి అనేది ప్రతి ఒక్క మనిషి జీవితానికి ఎంతవరకు అవసరం, అసలు భక్తి ప్రతి ఒక్కరికి ఉండాలా, భక్తి అనేది ఏ మార్గంలో ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో రకాల ఆలోచనని ప్రతి ఒక్కరూ కూడా పీఠాధిపతుల సంపూర్ణమైన అనుగ్రహ భాషణం ద్వారానే కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలే కానివ్వండి, సామాన్య భక్తుల మనోభావాలే కానివ్వండి, ఎంతోమంది శాస్త్రవేత్తలు వారి వారి ఆలోచనలను అందరికీ కూడా ఎంతో చక్కగా ఒక దృశ్య మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా చేరవేస్తోంది భక్తి టీవీ. అలాగే 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మరి ఈ జన్మదినోత్సవ వేడుక సందర్భంగా తన మనోభావాల్ని ప్రతి ఒక్కరితో పంచుకోవటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. ఓకే, హలో. హలో, నిజామాబాద్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. ఓకే, మీకు వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. మీరు భక్తి టీవీలో ఎటువంటి కార్యక్రమాలు? ఏమి తెలియని వాళ్ళకు కూడా మీరు భక్తి మార్గం దించారంటే చాలా ధన్యవాదాలు. 9వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకున్నామంటే చాలా శుభాకాంక్షలు. అందరికి స్టాఫ్ అందరికి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీరు ఎటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తుంటారు భక్తి టీవీలో? అన్ని కార్యక్రమాలు చూస్తానండి, ధర్మ సందేహాలు ఎక్కువ చూస్తాను. అవునా అండి? ఓకే, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? లేదండి, బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, ఏమి లేదు. ఇంకా అభివృద్ధి చెందాలని నేను ఆశించుకుంటున్నా. చాలా సంతోషం అండి. అలాగే థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. మీ అభిరుచికి తగ్గట్టుగానే ధర్మ సందేహాలు అనే కార్యక్రమం నిత్య జీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకమైన ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. అయితే అందులోని ధర్మ సూక్ష్మాలని, అందులోని మర్మాలని, అందులోని అంతరార్థాన్ని చాలా చక్కగా ఆధ్యాత్మికవేత్తలు ఇట్లా అరటిపండు వలిచినట్టుగా ఎంతో సరళంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా అవి పాటించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరి ఇంటి దీపం భక్తి టీవీ అంటే కూడా అతిశయోక్తి కాదు. నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ఇతిహాసాల గురించి, పురాణాల గురించి తెలుసుకోవాలని కూడా అందరూ అనుకుంటుంటారు. రామాయణ, భారత, భాగవతాల్లో ఉన్న సారాన్ని తెలుసుకోవాలని, నిత్య జీవితంలో వాటిని అనుసరించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఆంధ్ర మహాభారతం ద్వారా, అంటే వ్యాస మహాభారతం ద్వారా అందరికీ కూడా ఎన్నో చక్కటి విషయాలు తెలియజేస్తూ ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల నుండి అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్న కార్యక్రమం ద్వారా మన ముందుకు వస్తున్నారు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. వారి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. మరి భక్తి టీవీతో చాలా సంతోషం, మీకు మీ బృందానికి అందరికి సంతోషం, శుభాకాంక్షలు అమ్మా. చాలా యజమానుల దగ్గర నుంచి సిబ్బంది వరకు అందరికి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ఓకే, మాకోసం చక్కటి పద్యాన్ని చెప్తారా అండి? పద్యాలు సరే చెబుతూనే ఉన్నాం కానీ ముఖ్యంగా 9 ఏళ్ళు పూర్తయ్యాయి అంటే మనం భక్తి మార్గంలో ఒక విషయాన్ని బాగా మనం అవగతం చేసినట్టు లెక్క. కడతలా మనకు భక్తిని 9 రకాలు అంటారు, నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని 9 రకాలుగా పేర్కొన్నారు భక్తిని, నవవిధ భక్తి మార్గాలు. అంచేతను మనం 9 ఏళ్ళు దాటాము అంటే ఆ 9 మార్గాలు భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ అలవాటు చేయడానికి ప్రయత్నం పూర్తిగా చేసినట్టే లెక్క. అయితే ఈ శుభాకాంక్షలతో పాటే మరొకటి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే 9 మనకి పూర్ణ పదార్థాన్ని చేరడానికి ఒక మెట్టు అనమాట. అంకెలు 9 ఉంటాయి, అంతకుమించి అంకెలు ఉండవు. ఇంకా 9 తర్వాత అంకెలు ఉండవు. 9 తర్వాత 10 అంటే అర్థం 1 మళ్ళీ వచ్చింది. ఆ 0 అనేది పూర్ణ పదార్థానికి చిహ్నం. అంటే 9వ ఏడు దాటి 10వ ఏట ప్రవేశిస్తున్నాము అంటే పూర్ణ పదార్థమైన బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని అందించడానికి మనం ఎక్కువ కృషి చేయాలి. అది ఆ జ్ఞాన మార్గంలో భక్తి టీవీ ఇప్పటికే ప్రయాణం చేస్తోంది. ఆ సమయాన్ని, ఇంకా జ్ఞానాన్ని అందించేటువంటి సమయాన్ని, జ్ఞాన మార్గంలో ప్రజలు నడిపించేటువంటి సమయాన్ని,
జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించేటువంటి సమయాన్ని ఎక్కువగా పెంచుకుని ఆ మార్గంలో ప్రజలను నడిపించాలని నేను ప్రత్యేకించి ఆశిస్తూ ఉన్నా. ఇప్పటికే అదే మార్గంలో నడుస్తోంది. 9 ఏళ్లుగా భక్తి టీవీ కారణంగానే ఎన్నో మార్పులు సమాజంలో వచ్చాయి. ఇవాళ గుడులకి భక్తులు పెరుగుతున్నారు, నోములు పెరుగుతున్నాయి, వ్రతాలు పెరుగుతున్నాయి, పురోహితులకి మంచి అవకాశాలు వచ్చాయి. మన భక్తి టీవీ కారణంగా చాలా మంది ఆ పౌరోహిత్యంలోనూ అత్యక వృత్తులు ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతున్నారు. అలాగే గుళ్ళు గోపురాలకి మంచి జనం బాగా పెరిగారు, ఉత్సవాలు పెరిగాయి. మా బోటుగాళ్ళకు కూడా సుఖంగానే ఉంది, హాయిగాను, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ డిమాండ్ ని. ఇవన్నీ మంచివే. దాంతో పాటుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ 9 అంకె జరిగే కాశీలో 9 రోజులు ఉండాలి అంటారు, లేదా 9 వారాలు అంటారు, 9 నెలలు అంటారు. దీనికి ఏంటంటే 9 ఊరికే 9వ నెంబర్ గదిలో ఉన్నాను, వెళ్ళేటప్పుడు 9వ నెంబర్ బెర్తలోనే రైలు పెట్టాను, ఇది ముఖ్యం కాదు. 9 తర్వాత అంకెలు లేవు. అంటే జీవితంలో దాటవలసిన దశలన్నీ దాటేసి పూర్ణత్వాన్ని చేరుకోవడానికి ముందు పెట్టే 9. అందుకే ఆ పూర్ణత్వం అంటే ఆ పూర్ణానుస్వారం ఉంది కదా, 10లో ఉండేది. అంటే ఆ పూర్ణానుస్వారమే భగవంతుడు, ఆత్మతత్వం. అంటే ఈ 1 అనేది జరిగే ఎడం వైపుని దాని విలువని పెంచుతుంది. 0గా ఉంటే 0, 1 వేస్తే 15, 2 వేస్తే 23, వేస్తే 30. అది 1ని చూసుకొని సరిగ్గా 0కి ఎడం వైపున వేస్తారు. ఎడం వైపున వేస్తే దాని సృష్టి పెరిగింది, విలువ పెరిగిందని అర్థం. అందుకే మన సంస్కృతిలో భార్యను ఎడం వైపున కూర్చోబెడతారు. మరి ఒక్క మగవాడు వల్ల సృష్టి పెరగడం, పెళ్లి అయ్యాక సృష్టి పెరిగింది. అందుకే ఆ ప్రకృతి స్త్రీ అనేది సృష్టి పెరగడానికి కారణం కాబట్టి విస్తరణ కావడానికి భార్యని ఎడం వైపున కూర్చోబెడతారు. అలాగా విస్తరణకి బాగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకా విస్తరించాలని, ఎంతో మందికి మార్గదర్శనం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంచేత నా జ్ఞాన మార్గానికి మనం మంచి ప్రాధాన్యం ఇద్దాం. ఇక నుంచి భక్తి తత్వాలు నేర్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఊరికే వెంకటేశ్వర వైభవం, సుబ్రహ్మణ్య వైభవం, శ్రీరామ వైభవం కాకుండా శ్రీరామ తత్వం, వెంకటేశ్వర తత్వం, సుబ్రహ్మణ్య తత్వం అలా చేస్తే చివరికి తత్వం ఆ భగవంతుడే ఈ జీవుడు, ఇద్దరికి భేదమేమీ లేదు, ఒకటే తత్వం తెలుసుకోగలిగితే ప్రపంచంలో అనేక సమస్యలకి ఆధ్యాత్మికమైనటువంటి పరిష్కారాన్ని వివేకానందుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మికమైన మార్గంలో మనం చూపించగలుగుతాం. ఆ రకంగా భక్తి టీవీ చైతన్యాన్ని పెంచేటువంటి మార్గంలో ప్రయాణించాలని నేను మనపూర్వకంగా ఆశిస్తున్నానమ్మా. సెలవు. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. తప్పకుండా అండి, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు గురువు గారు. నిజంగా జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి, జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తుంది మన భక్తి టీవీ అని నిజంగా చాలా చక్కగా వివరించారు. అలాగే మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ఎన్నో చక్కటి కార్యక్రమాల ద్వారా భక్తి టీవీ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వస్తోంది. శుభాన్ని అందించే అర్చన, అజ్ఞానాన్ని తొలగించి దీపాన్ని వెలిగించే ధర్మ సందేహాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మిమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. శైవ వైష్ణవ త్రిమూర్తి తత్వ ఏకత్వానికి చిహ్నంగా నిలుస్తున్న మన భక్తి టీవీ భగవంతునికి భక్తునికి మధ్య వారధిగా నిలుస్తోంది. ఇంటింటా గుడి గంటల సవ్వడి మన భక్తి టీవీ. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎన్నో చెప్పుకోవాలనుంది, ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా మాట్లాడుకోవటం. చివరిగా మరి మీ మాట. అలాగే అన్ని మార్గాల్లోకెల్లా ఉత్తమోత్తమైనది భక్తి మార్గం. ఆ భక్తి మార్గం కూడా జ్ఞానంతో కూడుకున్న భక్తే మనకు భగవంతుని సాక్షాత్కారానికి దోహదపడుతుందని అంటారు. అలాగే ఆత్మ జ్ఞానాన్ని, ప్రతి ఒక్కరిలో ఉన్న చైతన్యాన్ని మరింతగా వికసింపచేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి పదంలో విజయవంతంగా ముందుకెళ్తూ మీ అందరికీ బాసటగా నిలిచింది భక్తి టీవీ. మరొక్కసారి ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలతో మరిన్ని నూతన కార్యక్రమాలతో మీ ముందుంటుంది భక్తి టీవీ. నమస్కారం.